ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి పంచామృత రసవాహి 11వ భాగం 27/1/25 అయిపోయినాయి. అది 5వది పంచామృతంలో 5వ ఇది సూక్తి చంద్రిక క్షీరధ. సూక్తి అనే వెన్నెల యొక్క క్షీర పాలధార. దాన్ని సూక్తి గరిమ అని ఒకటొక తీసుకొని అందులో చెప్తాం. ప్రతి ప్రాణి ఎల్లవేళలా సుఖాన్నే కోరుతాం, దుఃఖాన్ని పారదోలాలని అనుకుంటాం. ప్రాణి కోటిలో మానవుడిది ఉన్నతమైన స్థానం. సుఖ సంపాదనకు అతనికి తక్కిన జంతువుల కంటే ఎక్కువ అవకాశాలున్నాయి. కానీ అజ్ఞానం చేత, అలసట చేత, సరైన అనుభవం లేకపోవటం చేత వాటిని చేతులారా జారవిడుచుకుంటూ ఉంటాడు. అజ్ఞానాన్ని పారద్రోడి అలసతను రూపుమాపి అనుభవాన్ని పండించుకోవటానికి సూక్తులు ఎంతగానో సహకరిస్తాయి. ఎందుకంటే కొండంత అనుభవాన్ని, కొండంత విజ్ఞానాన్ని, ఘోరంత ప్రమాణంలో ఉన్న సూక్తులు తమలో ఇముడ్చుకుంటాయి. ఒక చిన్న విత్తనం ఒక మహావృక్షాన్ని, అది తరతరాలుగా ఇచ్చే ఫలాలను తనలో సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపంలో దాచుకోవటం మనం చూస్తున్న విషయమే. అందుచేత ఒక మహాకవి అన్నాడు, మధు స్వాదు భృశం స్వాదు మధునోపి ప్రియాముఖం ప్రియాముఖాదపి స్వాదు సూక్తం భుక్తాన్న కించన. మధు స్వాదు భృశం స్వాదు మధునోపి ప్రియాముఖం ప్రియాముఖాదపి స్వాదు సూక్తం సూక్తాన్న కించన. తేనె, మధు అంటే తేనె. తేనె చాలా రుచిగా తీయగా ఉంటుంది. దానికంటే ప్రియురాలి ముఖం ఇంకా రుచిగా ఉంటుంది. దానికంటే సూక్తి మరీ రుచికరమై, దాన్ని మించి రుచికరమైంది ప్రపంచంలో ఇంకొకటి లేదు. మళ్ళా తేనె చాలా రుచిగా ఉంటుంది. దానికంటే ప్రియురాలి ముఖం ఇంకా రుచిగా ఉంటుంది. దానికంటే సూక్తి మరీ రుచికరంగా ఉంటుంది. సూక్తికి మించి రుచికరమైంది ప్రపంచంలో ఇంకొకటి. అయితే కొందరికి సూక్తులు రుచించవు. చల్లగా సువాసనలతో దేహాన్ని, హృదయాన్ని ఆహ్లాదపరిచే పన్నీరు పందికి నచ్చుతుందా? దానికి కుళ్ళు కంపు కొట్టే బురద కావాలి. అందుకే వేమన పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నారు. బాణకవి దీన్నే చక్కని దృష్టాంతాలతో నిరూపించి, సుభాషితం హారి విశత్య భోగళ నదుర్జనస్యార్క రిపోరివామృతం తదేవ దత్తే హృదయేన సజ్జనో హరిర్నహారత్నమివాతి నిర్మలం. సుభాషితం హారి విశత్య విహత్యధోగళ భోగళాన్నదుర్జనస్యార్క రిపోరివామృతం తదేవ దత్తే హృదయేన సజ్జనో హరిర్నహారత్న మేవాతి నిర్మలం. బాణకవి భర్తబాలుడు అన్న మాట. మనోహరమైన సుభాషితం దుర్జనులకు మింగుడు పడదు. ఎలాగంటే రాహువు అమృతం అందుకున్నాడు, కానీ అతనికి అది గొంతులోనే నిలిచిపోయింది. అనుభవైక వైద్యం కాదు. సజ్జనుడు సుభాషితాన్ని చక్కగా హృదయంలో ధరిస్తాడు. ఎలాగంటే విష్ణు నిర్మలమైన కౌస్తుభ హారాన్ని హారంగా ధరించినట్లుగా
ఇందులో ఎంత చమత్కారం ఉందో చూడమన్నారు. రాక్షస జాతికి చెందిన రాహు అమృతం ఇచ్చే మహాప్రయోజనాన్ని రాక్షస స్వభావం చేత దూరమైపోయాయి. అంతేకాదు తల ఒక్కటి ఒక భాగంగా మెడ కింద నుంచి తక్కిన దేహమంతా ఒక భాగంగా మిగిలి వికృత స్వరూపుడైపోయాయి. అదేవిధంగా సుభాషితాన్ని గ్రహించని దుర్జనుడు తలలేని దేహంగాను దేహంలో లేని తలగాను మిగిలిపోయి ఎందుకు కొరగాకుండా పోతాడు. ఇక సుభాషితాన్ని స్వీకరించే సజ్జనుడు దాన్ని హృదయంలో పదిలపరచుకుంటాడు. అది వెలకట్టడానికి వీలు లేదు కౌస్తుభరత్నం వంటిది కనుక దాన్ని ధరించి దేవతా సార్వభౌముడైన శ్రీ మహావిష్ణువులాగా సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు అవుతారు. అందరూ అతన్నే ఆరాధిస్తారు, రాహునవుడు ఆరాధించి కనుక సుభాషితాలకు ఉన్న శక్తిని బాణ మహాకవీంద్రుడు ఎంత చక్కగా వివరించాడో చూడండి. అయితే లోకంలో చాలామందికి హితవాక్యాలు నచ్చవు, ఇచ్చకాలు నచ్చుతాయి. హితం అంటే అన్నిటికీ అప్పటికీ కొంత కష్టం కలిగి, హితం అంటే అప్పటికి చెప్పినప్పుడు కొంచెం కష్టం కలిగించిన భవిష్యత్తులో మేలు చేసి, అంటే అది ఔషధంలా చేదుగానే ఉంటుంది. ఔషధం స్వీకరిస్తే కానీ దాని గుణం ఏమిటో తెలియదు. ఔషధం చేదుగా ఉండి ఇష్టపూర్వకంగా తినటానికి వీలు లేనిదై ఎలాగో తేనెలోనో దేనిలోనో పాలలోనో రంగరించి అది పుచ్చుకుంటే రోగాన్ని రూపుమాపి దేహాన్ని ఆరోగ్యంతో ఉల్లాసంతో వికసించేట్లు చేస్తుంది. ఇచ్చకం దీనికి విరుద్ధమైంది. అప్పటికి అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది, తర్వాత చెప్పలేనంత ముప్పు తెస్తుంది. లోకంలో ఇచ్చకాలు పలికేవాళ్ళు ఎక్కువ, హితం చెప్పేవాడు 100కి 1 ఎంతో ఉంటారు. అది అరుదైన విషయం. దుర్యోధనుడి కొలువులో విదురుడు లాంటి వాడు ఒక్కడే, మిగతాడంతా వాడికి 100 పాడిన వాళ్ళే దుర్యోధనుడి. ఒకవేళ అలా చెప్పేవాడు అతి కష్టం మీద ఒక్కడు దొరికినా వినే బుద్ధిమంతుడు కూడా ఉండాలిగా, కనుక వినే బుద్ధిమంతుడు కూడా దొరకద్దు. ఈ అభిప్రాయాన్ని ఈ శ్లోకం చెబుతోందట. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య పద్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. సులభః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య పద్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. రాజా, ఎప్పుడు ఇచ్చకాలు అంటే పొగడ్తలు మాట్లాడేవాళ్ళు చాలా తేలిగ్గా లోకంలో దొరుకుతారు. ప్రియం కాకపోయినా హితమైన దాన్ని పలికేవాడు, పలికితే వినేవాడు దొరకటం లోకంలో చాలా కష్టం. ధర్మరాజు కనపడ్డ ప్రతి మహర్షిని, మునిని, పెద్ద మనిషిని మంచి మాటలు చెప్పాల్సిందిగా కాళ్ళ వేళ్ళ పడి బతిమాల ప్రార్థించేవాడు. వాడు చెప్పిన మంచి మాటలతో తన ప్రవర్తనను సరిదిద్దుకొని ఉదాత్తమైన గతి పొందాడు. విదురుడు, కృష్ణుడు, కొందరు ఋషులు హితం చెప్పి బాగు చేద్దామని వస్తే దుర్యోధనుడు కక్కసించుకొని కసిరి కొట్టి సర్వనాశనం చేసుకొని. కాబట్టి సూక్తుల శక్తి ఎలా ఉందో ఒకసారి గ్రహించమంటున్నారు ప్రాచార్య శలాక. భాగవతం ప్రథమ స్కంధంలో భీష్మస్తుతి. ఇతి మతిరుపకల్పితా వితృష్ణా భగవతి సాత్వత పుంగవే విభూమ్ని స్వసుఖ ముపగతే క్వచిద్విహర్తుం ప్రకృతిముపేయుషి యద్భవ ప్రవాహః. మళ్ళా ఇతి మతిరుపకల్పితా వితృష్ణా
భగవతి శాశ్వత పుంగవే విభూమ్ని స్వసుఖముపగతే క్వచిద్విరుహ విహర్తం ప్రకృతిముపేయుషి యద్భవ ప్రవాహ. రెండవది సూక్తి మహిమ చెప్పారు, గరిమ సత్య మహిమ చెప్తున్నారు. భగవంతుడు మనకి ముఖాన్ని దాని ద్వారా చక్కగా మాట్లాడే శక్తి ప్రసాదించారు. అయితే ఉత్తముడు దాన్ని సద్వినియోగం చేస్తే నీచుడు దుర్వినియోగం చేస్తాడు. ఒక మహావీరుడి చేతిలో కత్తి శత్రు సంహారానికి, విజయలక్ష్మిని సాధించటానికి ఉపయోగపడు. అదే అసమర్థుడు, అయోగ్యుడు అయిన వాడి చేతికి దొరికితే నిష్కారణంగా, కారణం లేకుండా ఎదురు ఎవడు కనిపిస్తే వాడిని నరికేయ బుద్ధి అవుతుంది, లేదా తన తలనే వాడు నరుక్కుంటాడు, మూర్ఖుడు కదా. కాబట్టి భగవంతుడు మనకిచ్చిన వాక్ శక్తిని ఎలా వినియోగించుకోవాలి చక్కగా తెలుసుకోవాలి. స్మృతికారుడు ఇలా అంటున్నారు, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ బ్రూయాత్ సత్యమప్రియం నానృతం చ ప్రియం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. సత్యం బ్రూయాత్ ప్రియం న బ్రూయాత్ బ్రూయాత్ సత్యమప్రియం నానృతం చ ప్రియం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. సత్యాన్ని పలకాలి, ప్రియాన్ని పలకాలి. సత్యమైన అప్రియమైతే పలకరా, సత్యమైన అప్రియమైతే పలకవద్దు, అంటే చెప్పదు. ప్రియమైన అసత్యమైన మాట పలకకూడదు. ఇది సనాతన ధర్మం. సూక్ష్మంగా చెప్పాలంటే సత్యమంటే ఉన్నది అని అర్థం. ఏది దేశకాల పాత్రాదుల ప్రభావానికి లొంగకుండా శాశ్వతంగా ఒకే రూపంలో ఏకరూపంగా నిలుస్తుందో అది సత్యం. త్రికాల బాధితమైంద అంటారు. మనస్సులో మాటలు చేష్టలు ఏకరూపంగా ఉండేది సత్యం. అది శాశ్వతమైంది కనుక శాశ్వత ఫలాన్నే ఇస్తుంది. భారతీయులు దాన్ని భగవత్ స్వరూపంగా భావి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మాండం కదా. పాశ్చాత్యులు కూడా ఆ విశ్వాసంతోనే ట్రూత్ ఈజ్ గాడ్ అన్నారట. వాడు సత్యం వాక్కు విలువను శకుంతల ఎంత గొప్పగా వివరించిందో భారతంలో నన్నయ్య గారు రాశారు. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగను. మాకు 9వ క్లాసులో ఎక్కడో ఉంది ఈ శకుంతల. నృత జల పూరితంబుల గునూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగా. నూతిల్లో మంచినీళ్ళే ఉంటాయి, కానీ ఒకళ్ళిద్దరికి మాత్రమే ఆ నుయ్యి ఉపయోగం. వేసవి కాలంలో అది ఎండిపోవచ్చు. అదే పెద్ద బావి అయితే 100ల కొలది జనానికి ఒక్కసారిగా నీరు తెచ్చుకోవటానికి వీలుగా ఉంటుంది. అది దిగుడు బావి కావచ్చు, ఏదైనా వట్టిపోదు, అంటే నీరు ఎండదందులో. ఒక యజ్ఞం వల్ల ఇంద్రాది దేవతలు తృప్తిపడి వర్షం ద్వారా గొప్ప పంటను అనుగ్రహిస్తారు. కనుక 100 బావుల కంటే ఒక మంచి యజ్ఞం ఎక్కువ ప్రయోజనాన్ని సాధిస్తుంది. ఎన్ని యజ్ఞాలు చేసినా ఇహంలో పరంలో ఆత్మీయతతో
ఆదుకొనే కొడుకు పుత్రుడు లేకపోతే సుఖం లేదు. కాబట్టి సత్సుతుడు మంచి కొడుకు 100 యజ్ఞాల కంటే గొప్పవాడు అని. ఇక సత్యవాక్యము అది పరబ్రహ్మమే కనుక బ్రహ్మానంద సంధాయకమవుతుంది. బ్రహ్మ ఆనందాన్ని కూర్చేది. సంధాయకం అంటే కూర్చేది. అది ఆనందమానంలో చివరి మెట్టు బ్రహ్మానందం. కనుక ఇలా ఈ పద్యం ఇంటిని ఊరిని ఇహపర లోకాలు మోక్ష సామ్రాజ్యాన్ని క్రమంగా వక్కానిస్తూ అన్నిటికంటే మహత్తరమైంది సత్యమని నిరూపిస్తోంది శకుంతల చెప్పి. కాబట్టి పరమ ప్రయోజనం పొందాలనేవాడు అనుకునేవాడు సత్యాన్నే సమాదరించాలి. పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు చేకునుము అంటున్నాడు. నువ్వు ఈ కొడుకుని దగ్గర తీసుకొని ఒక్కసారి గాఢంగా కౌగిలించుకోవయ్యా. అందులో ఉండే పరమమైన ఆనందం ఏమిటో నీకు తెలుస్తుందని నిండు కొలువులో శకుంతల దుష్యంతుణ్ణి మహారాజు నిలదీసి అన్నమాట. సృష్టిలో కనిపించే సర్వం పరమాత్మ స్వరూపమే కనుక ఎవ్వరిని ఏ విషయంలో కూడా నొప్పించద్దు. ఎవరి నొప్పించిన ఏ దైవాన్ని నొప్పించినట్లే అవుతుంది. మాట ప్రియంగా లేకపోతే విన్న మనిషికి మనస్సు బాధ కలుగు. చిన్న పిల్లల యోగక్షేమాలను కాంక్షించే తల్లి కాని తండ్రి కాని గురువు కానీ పలికే కఠినమైన మాటలు కొట్టే దెబ్బలు ఈ లెక్కలోకి రావు. ఎందుకని వాళ్ళ శీలాన్ని పెంపొందించటానికి చేసే ప్రయత్నం. ఎందుకంటే దానివల్ల అవతల వ్యక్తి ప్రయోజనం పొందుతున్నాడు కనుక. అందుకనే పతంజలి మహర్షి ఒక సూక్తి చెప్పారు. సామృతై ప్రాణిభిర్భంతి గురవో న విశోక్తితై లాలనాశ్రయినో దోషాన్ తాడనాశ్రయనో గుణా. మళ్ళా సామృతై పాణిభిర్ఘృంతి గుర్రవు న విశోక్షితై లాలనాశ్రయినో దోషాన్ తాడనాశ్రయినో గుణ అన్న. గురువులు అమృత హస్తాలతో కొడతారు, విషపు చేతులతో కాదు. అంటే వాడిని బాగు చెయ్యాలి. లాలించడం వల్ల దోషాలు, తాడించడం దెబ్బల వల్ల గుణాలు కలుగుతాయని ఈ శ్లోక తాత్పర్యం. ఇతర సందర్భాలలో మాట ప్రియంగా ఉండాలి, ఇక్కడక్కర్లా. అంచేత మనువు ప్రియం బ్రూయాత్ అన్నారు. అంటే చక్కగా మంచి మాటలు మాట్లాడువు అని. ప్రియమంటే వినేవాడి ఆ కాలంలో అప్పటికప్పుడు ఇంపుగా ఉండ. ప్రియం భూయాత్ అని అర్థం. నబ్రూయాత్ సత్యం అప్రియం. నిజమైన అవతల వాళ్ళకి రుచించని మాట పలకదు. నువ్వు చెప్పేది నిజమే, కానీ అవతల వాడికి వినడు, వాడికి రుచించదు, వాడికి ఇష్టం లేదు. అలాంటప్పుడు చెప్పద్దు అని. అసలు అడగనిదే ఎవ్వడికి ఏం చెప్పద్దని ఒక శాసనం ఉంది. ఆ చెప్పే మాట ప్రేమతో, ఆదరంతో, ప్రయోజనం యొక్క దృష్టితో చెప్పు. వాడికి ఉపయోగపడుతుందా లేదా, వాడు వింటాడా లేదా. కానీ దురుసుగా పరుషమైన ధోరణితో చెబితే వినేవాడి హృదయం బిరుసెక్కిపోయి అది లోపలికి తీసుకోడు వాడు. అప్పుడు నువ్వు ఎంత చెప్పినా ప్రయోజన నాశనమే కానీ పగ కానీ ఏర్పడు. కనుక విదురుడు మంచిని చెప్పిన హితవచనాలని దుర్యోధనుడి చెవిపోటు పుట్టించారు కదా. కనుక విదుర నీతికి మించిన నీతి ప్రపంచంలో సారస్వతంలో లేదంట. కనుక ఆ మాటలన్నీ పడ్డాడు. ఆయన మాట ఎన్ని చెప్పినా వాడు వినకపోవడం, వాడి వల్ల వాడే పతనం చెప్పాడు. విదురుడికి నష్టం లేదు కదా. కాబట్టి సత్యమైన ప్రియం కాకపోతే చెప్పదు, కానీ ఉండలేరుగా. నానృతంచ ప్రియం బ్రూయాత్. అందమైన ప్రియాన్ని పలకర అబద్ధమే. సరే,
నా అనృతం. అనృతం అంటే అబద్ధమైన ప్రియాన్ని పలకర అవతలి వ్యక్తి నుండి ఏదో ఫలాన్ని అపేక్షించి కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పుదారి పట్టించడం అధర్మం అంటుకుంటుంది అని ఈ వాక్యం చెబుతుంది. అప్పటికీ ఆ వ్యక్తి ఆ మాట విని పొంగిపోయి దాని దుష్ఫలితాన్ని అనుభవించాల్సి వస్తే ఆ ప్రియమైన అబద్ధం చెప్పిన వ్యక్తి ద్వేషించి బలవంతుడైతే చంపేదాకా వెళ్ళిపోతుంది. రావణుడి మంత్రులలో కొందరు సీతను చెరపట్టడం గొప్ప వీర కృత్యంగా అభివర్ణించి ఆమెను కోడి పుంజులాగా బలాత్కరించి అనుభవించాల్సిందే అని సలహా చెప్పి విభీషణుడు అది తగదని సీతను రాముడికి అర్పించమని ప్రాధేయపడి వేడుకున్నాడు. ఆ మంత్రుల మాటలను ఆదరించిన రావణుడి గతి ఏమైందో మనకి తెలుసు. కనుక సర్వనాశనం పొందారు. ఇచ్చకాలు ఇలా ఘోర ప్రమాదాన్ని తెస్తారు. కాబట్టి ప్రియమైన అబద్ధం చెప్పద్దు. పలుకులలో ఇంత పొందికతనం ఉండటం అనేది సనాతనమైన ధర్మం. ఇంకొక భీష్మస్తుతి. త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌరవాం భరం దధాని వపురల కకులావృతానాబ్జ్యం విజయ సఖే రతిరస్తు మే నవజ్యా. భాగవతంలో ప్రథమస్కరం. త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌరవారం గౌరవారంబరం దధాని వపురల కకులావృతానాబ్జ్యం విజయశేఖే రతిహస్తు మే నవజ్య. ఇక మూడవ ధర్మ సాధన అనే దాని గురించి చెప్తారు. మానవుడు సుఖంగా బతకటానికి డబ్బు కావాలి, జన్మ సాఫల్యానికి విద్య కావాలి. అయితే ధన సంపాదనలు, విద్యా సముపార్జనలు, మానవుడి ప్రవృత్తి ఎలా ఉండాలి, ఇహపరాల రెండిటికీ ఆధారమైన ధర్మాచరణ విషయంలో అతడి దృక్పథం ఎలా ఉండాలి అనేటువంటి సూక్తి దాన్ని విస్పష్టంగా వివరిస్తోంది వక్కాణిస్త. అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ సాధయేత్ గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ సాధయేత్ గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. తెలివి కలవాడు ముసలితనం చావు లేని వాడిలాగా ధనాన్ని విద్యను సంపాదించి మృత్యువు చేత జుట్టు పట్టుకొన్న వాడిలాగా ధర్మాన్ని ఆచరించాలి. మళ్ళా తెలివి గలవాడు ముసలితనం చావు లేని వాడిలాగా ధనాన్ని విద్యను సంపాదించాలి. మృత్యుదేవత జుట్టు పట్టుకొన్న వాడిలా ధర్మాన్ని ఆచరి. పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్ప. కొంత వయస్సు గడిచిన తర్వాత అవయవాలు పట్టు తప్పి ముసలితనం ప్రవేశిస్తాయి. అవి దేహధారికి తప్పు అనే విషయం అందరికీ తెలుసు. ఎంత గడించిన కూటికి, ఎంతటి వాటి అయినా కాటి, ఎంత గడించినా కూటికి, ఎంత వాడైనా కాటికి అనేది నిత్య జీవిత సత్యం. నువ్వు ఎంత సంపాదించినా తింటా, ఎంతకాలం బతికినా వెళ్ళేది కాటికేనా. కనుక అయితే ఇది మన మధురలో అంటే మన మనస్సులలో పనికిరాని నిర్వేదాన్ని పుట్టించకూడదు. సంపాదించి ఏం చేస్తాం, చదివి ఏం సాధిస్తాం అని నీరసపడి సోమరితనాన్ని పెంచుకోకూడదు.
ధనమూలం ఇదం జగత్. బ్రతికున్నంత కాలం జీవయాత్ర ఏదో రకంగా సాగాలి కదా. అందుకని నాకు ముసలితనం రాదు, నేను చావను, నాకు ముసలితనం రాదు, జరా మృత్యువులు నాకు ఉండవు అనేటువంటి ధీమాతో ధర్మ మార్గంలో డబ్బు సంపదను సంపాదించాలి, కూడబెట్టు. అలాగే జీవిక వివేకాన్ని, జీవిక పరమార్థాన్ని ఇచ్చే విద్యను ఆర్చించే విషయంలో అలసత పనికిరాదు, అక్కడ సోమర్థనం పనికిరాదు. ఈ అర్థానికి ఆ విద్యకు ఒక హద్దు కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న ధనం మరుక్షణంలో ఉంటుందని, నిలుస్తుందనే నమ్మకం లేదు. సిరిదా వచ్చిన వచ్చు సరళితముగా నారికేళ సలిలము భంగి, సిరిదా పోయిన పోవును కరిమ్రింగిన వెలగపండు కరణిన్ సుమతి అని సుమతి శతకర్త చెప్పి, సిరిదా వచ్చిన వచ్చును సరళితముగ నారికేళ సలిలము భంగి, సిరిదా పోయిన పోవును కరిమ్రింగిన వెలగపండు కరణిన్ సుమతి అని బద్దె భూపాలు రాశాడు సుమతి శతకం. ఆయన చెప్పిన మాట చాలామందికి అనుభవంలోకి ఉన్న విషయం. అలాగే అనంతమైన విశ్వంలో తెలియదగిన విషయాలు అనంతంగా ఉంటాయి. అనంతావై వేదాలు అనంతం కనుక ఆ వాక్యం తాత్పర్యం అదే. కాబట్టి ఎంత చదివినా చదవాల్సింది గొప్ప ప్రమాణంలో మిగిలే ఉంటుంది. కనుక విద్యార్జన విషయంలో అలసత పనికిరా. ఈ ధనం, ఈ విద్య ముసలితనాన్ని, చావుని తప్పించలేవు కదా. వీటెందుకు సంపాదించాలన్నప్పుడు అది ఉపేక్షిస్తే ఎప్పుడూ రావాల్సిన ఆ రెండు, ముసలితనం, చావు వచ్చేస్తాయి అప్పుడే. కనుక అవి లేనట్లుగా ఈ రెంటిని బుద్ధిమంతుడు సాధించాలి. నాకు ముసలితనం రాదు, నేను చావ అన్నట్లుగా బుద్ధి ధనం సంపాదించినా అలాగే సంపాదించాలి, విద్య సంపాదించినా అలాగే. మరొక విధంగా చెప్పాలంటే అలా సాధించిన వాడిని బుద్ధిమంతుడు అంట. అయితే ఈ ధనం, ఆ విద్యా సాధనాలు మాత్రం, అంటే సంపాదించే మార్గం. వాటి ద్వారా సాధించాల్సింది అతి ముఖ్యమైనది ఒకటి, అదే ధర్మం. దాని విషయంలో చేద్దాంలే రేపు చేద్దాంలే అనేటువంటి భావన ప్రమాదకరమై కనుక అలసత్వం పనికిరాదు. మంచి చెయ్యట కాలపురుషుడు ప్రతి లిప్తలో మన ఆయువును మింగేస్తారు. మరుక్షణంలో మనకేం జరుగుతుందో ఊహించలేనే లేడు. కనుక అనేక జన్మల పుణ్యంతో సంపాదించిన ఈ మానవ జన్మ ధర్మ సంపాదన విషయం వ్యర్థమైతే మళ్ళీ జన్మ వస్తుందనే నమ్మకం లేదు కనుక అందుకనే పెద్దలు చక్కగా చెప్పారు, నువ్వు చచ్చిపోతావు, మృత్యు ముఖంలో ఉన్నావు అనుకుంటూ దాన ధర్మాలు చేయి. కానీ నువ్వు విద్య కానీ ధనం కానీ సంపాదించేయడం, నాకు చావు రాదు, ముసలితనం రాదు అనే దృష్టితో మహతా పుణ్యపుణ్యేన క్రీతేయం కాయనౌ స్త్వయ తయా మిత్ర భవాంబోధిం తరయావన్నభిజ్యతే మహతా పుణ్యపుణ్యేన క్రీతేయం కాయనౌ స్త్వయ తయా మిత్ర భవాంబోధిం తరయావన్నభిజ్యతే. బాబు, పుణ్యమనేటువంటి వెల ఇచ్చి దేహం అనే నావను కొనుక్కున్నాం. పుణ్యం అనేటువంటి డబ్బిచ్చి దేహం, శరీరం అనే నావను కొనుక్కున్నాం. ఎందుకో తెలుసా? సంసార సముద్రాన్ని దాటటానికి. అయితే
ఈ దేహనాభ పగిలిపోకముందే దాటు. ఆలస్యం చెయ్యదు, అలసత్వం వద్దు. కాబట్టి ధర్మాన్ని సాధించటంలో ఏ కొంచెము అలసత పనికి రాదు. మృత్యువు ఏ క్షణంలో వచ్చి మీద పడుతుందో ఎవరికీ తెలియదు. ధర్మం అనేక విధాలుగా ఉంది. ఈ సూక్తిలో అర్ధ సంపాదన గురించి మొదట చెప్పుకున్న డబ్బు సంపాదన. అలా సంపాదించిన ధనంలో తన అవసరాలకు పోగా మిగిలిన దాన్ని సత్కార్యాలకు వినియోగించాలి, లేకపోతే దానికి రక్షణ ఉండదు అని గట్టిగా చెప్పే సూక్తులు. పూర్వులు ఒక మాట చెప్పారంటున్నారు శలాకవ. చత్వారో ధనదాయాదాత్ ధర్మాగ్ని నృప తస్కరా తేషాం జ్యేష్ఠావమానేన త్రయః కుష్యంతి చేతరే. చత్వారో ధనదాయాదాత్ ధర్మాగ్ని నృప తస్కరా తేషాం జ్యేష్ఠావమానేన త్రయః కుష్యంతి చేతరే. ధనానికి దాయాదులు నలుగురు. డబ్బుకి ఒకడు ధర్మం, 2 అగ్ని, 3 రాజు, 4 దొంగ. కనుక అందులో మొదటి దానిని అంటే ధర్మాన్ని అవమానిస్తే తక్కిన వాళ్ళందరూ కోపగిస్తారు. అంటే ధనాన్ని ధర్మానికి ఉపయోగించకపోతే అది నిప్పుల పాలు, రాజుల పాలు, దొంగల పాలు అవుతుంది అని దాని తాత్పర్యం. కొందరికి ధనం ప్రాణం కంటే చాలా ఎక్కువగా అనిపిస్తుంది, అలా భావిస్తారు వాళ్ళు ధనాన్ని తాము అనుభవించరు, ఇతరులకు పెట్టరు. అలాంటి వాళ్ళనే పిసినిగొట్టు అంటారు. అట్లాంటి వాళ్ళ గురించి ఒక కవి చక్కని మాట చెప్పారు. కృపణేన సముదాత న భూతో న భవిష్యతి అస్పృశన్నేవ విత్తాని పరేభ్యో యః ప్రయచ్చతి. మళ్ళా కృపణేన సముదాత న భూతో న భవిష్యతి అస్పృశ్యన్నేవ విత్తాని పరేభ్యో యః ప్రయచ్చతి. లోభితో అంటే పిసినిగొట్టుతో సాటి వచ్చే దాత మునుపు ఎవ్వడూ లేడు, ముందు కూడా ఎవడూ రాడు. వాడు ధనాన్ని తాకకుండానే ఇతరులకు ఇస్తారు. అది ఒక అధిక్షేపం. అంటే లోభి తాను అనుభవించకుండా సంపాదించిన సొమ్ము ఏదో ఒక రోజున వాడు అనుభవించకుండా ఇతరులకు పెట్టకుండా ఏ రాజు వశము, దొంగల వశము, అగ్ని వశము అయిపో. కాబట్టి ధనంతో, విద్యతో ధర్మార్జన చేయి. డబ్బుతో, విద్యతో ధర్మం ఆర్జించాలి. మళ్ళా ఇంకొక భీష్మ స్తుతి భాగవతం. యుధి త్వరగ రజో విధూమ్ర విశ్వ కచరులిత శ్రమవార్యలంకృతాస్యే మమ నిశిత శరై విభిజ్యమాన త్వచి విరసత్ కవచేస్తు కృష్ణ ఆత్మా. మళ్ళా యుధి త్వరగ రజో విధూమ్ర విశ్వ కచరులిత శ్రమవార్యలంకృతాస్యే మమ నిశిత శరైర్భిభిజ్యమాన త్వచి విలసత్ కవచేస్తు కృష్ణ ఆత్మా. వీటికి అర్థాలు కూడా రాస్తే బాగుండేది, ఒక శ్లోకాలే వదిలేరు. ఇక ఆయుక్షీణత అనే 4వ సూక్తిలోకి వచ్చారు. ధృతరాష్ట్రుడికి మంచి సందేహం ఒకటి కలిగి, ఎదురుగా మంచి చెడులు, పాపపుణ్యాలు, ఈ లోక విషయాలు, పరలోక విషయం అన్నీ చక్కగా తెలిసినవాడు తెలిసిన దాన్ని తెలియని వాళ్ళ
హృదయానికి హత్తుకోటేట్టుగా ఇచ్చకాలు లేని మెచ్చైన తీరులో చెప్పగలవాడు విదురుడున్నాడు ఆయన ఆస్థానంలో. వెంటనే అతన్ని ఇలా అడిగారు. శతాయురుక్త పురుష సర్వవేదేషు వై యదా నాప్నోత్యథ చ సర్వం ఆయు కేనేహ హేతునా. శతాయురుక్త పురుష సర్వవేదేషు వై యదా నాప్నోత్యథ చ తత్సర్వం ఆయు కేనేహ హేతునా. నాయన విదురవరేణ్య, మానవుడు 100 ఏళ్ల ఆయువు కలవాడని అన్ని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి కదా. మరి మానవులంతా ఆ మొత్తం ఆయుస్సును పొందుతున్న జాడెక్కడ కనబట్టలేదే. కారణం ఏమిటి? ఎందుకు అలా జరుగుతుంది ఆయన అడిగి. ఇదొక చాలా గొప్ప చిక్కు ప్రశ్న. వ్యాసుల అనుగ్రహంతో వేదసారమంతా నిలువగా జీర్ణించుకొన్న విదుర మహానుభావుడు ఆ చిక్కుముడి సులభంగా విప్పేశారు. అంతేకాదు, నువ్వు నీ పుత్రులు రోజుకు ఎలా అల్ప ఆయుష్కులవుతున్నారు చూడు. అంటే మీ ఆయుస్సు రోజుకు ఎలా తగ్గిపోతుందో నీకు నీ కొడుకులకి అని ఒక అధిక్షేపణ అస్త్రాన్ని తిరిగి ప్రయోగించాడు. ఆయన చెప్పిన శ్లోకమి అతిమానోతి వాదశ్చ తథాత్యాగో నరాధిప క్రోధశ్చాత్మ విదిత్సా చ మిత్రద్రోహశ్చ తాని షట్ ఏత ఏవాసయస్తీక్ష్ణాః కురుంతంత్యాయుషాయూంషి దేహినాం ఏతాని మానవాన్ ఘనంతి న మృత్యుర్భద్రమస్తుతే మస్తుతే. మళ్ళా అతిమానో అతివాదశ్చ తథాత్యాగో నరాధిప క్రోధశ్చాత్మ విదిచ్ఛా చ మిత్రద్రోహశ్చ తాని షట్ ఏత ఏవాసయస్తీక్ష్ణాః కురుంత్యంత్యాయుషాయూంషి దేహినాం ఏతాని మానవాన్ ఘ్నంతి న మృత్యుర్భద్రం అశ్నుతే అస్తుతే. రాజా, నీకు శుభం కలుగాక భద్రం అస్తుతే అన్నాడు చివరిలో చెప్పి. కనుక అది ముందు తీసుకోవాలి. రాజా, నీకు శుభం కలుగుగాక. మొండి పట్టుదల, మితిమీరి వదలటం, వాగటం, పిల్లికి కూడా భిక్షం పెట్టకపోవడం, పాడు అయిన అంటే చెడ్డదైన కోపం, చిన్న నా పొట్ట శ్రీరామ రక్ష అని అనుకోవడం, మనమే తినాలి, లోకంలో ఎవరికి పెట్టకూడదు, మిత్రులకు గోతులు తవ్వడం అని ఈ 6 లక్షణాలు, 6 వాడి అయినటువంటి కత్తులయ్యా. అవే ప్రాణువుల ఆయుస్సును మెల్లమెల్లగా కోసేస్తాయి. మానవులను మట్టు పెట్టే ఇవేనయ్యా. మానవుల్ని చంపేది మృత్యువు కాదు, ఇవే. ఏమిటవి? మొండి పట్టుదల ఉండటం, మితిమీరి వదరటం, పిల్లికి కూడా భిక్షం పెట్టకపోవడం, విపరీతమైన కోపం, చిన్న నా పొట్టకు శ్రీరామ రక్ష అనుకోవడం, మిత్రులకు గోతులు వెనకగత్తడం అని ఈ 6 లక్షణాలు, 6 వాడి కత్తులు. అవే ప్రాణుల యొక్క ఆయువులను మెల్లమెల్లగా తరిగేస్తాయి, అంతేగాని మృత్యువేం చెయ్యదు అన్నారు. మానవుడికి పట్టుదల ఉండాల్సింది. తన సమున్నతి కోసం కొన్ని సిద్ధాంతాల మీద గట్టిగా నిలబడాలి. కానీ అది పురుషార్థాలలో మొదటిదైన ధర్మాన్ని, చివరిదైన మోక్షాన్ని
సాధించే తాత్పర్యంతో అయినప్పుడే దానికి రక్తి రాణింపు అర్ధకామాల కోసమైతే అది అతిమానం అవుతుంది. అది మొదటి కథ. ప్రాణాలు తీసేస్తుంది. దీనికి ధృతరాష్ట్రుడి కొడుకులే ఉదాహరణ. వాళ్ళని చక్కదిద్దలేని ధృతరాష్ట్రుడి తండ్రితనం దీనికి ఉదాహరణ. రెండవ కత్తి అతివాదం, అంటే ఏదో ఊరిక వాదం పెంచుకో. మాట్లాడే శక్తి భగవంతుడు మానవుడికి ఇచ్చిన మాట గొప్పవరం. దాన్ని దైవాభిముఖంగా వినియోగిస్తే అది కామధేనువు వంటిదై కోరిన కోర్కెలన్నీ తీరుస్తుంది. ఇతరులను హింసించటానికి ఉపయోగిస్తే ఒక పిడుగై నెత్తి అడుస్తుంది. సభలో పాండవులను, వారి ధర్మపతిని, ఇతర సందర్భాలలో ఋషులను, పురుషోత్తముడైన వాసుదేవుడిని నోటికి వచ్చిన కారు కూతలు కూసి దుర్యోధనాలు తమ ఆయుస్సును తామే నరికేసుకున్నారు. అతివాగుడు. కనుక రెండవ కత్తె 3. త్యాగం ఒక మహాగుణం. దానివల్లనే అమృతత్వాన్ని పొందుతారని వేదం చక్కగా ప్రతిపాదించి, త్యాగం చెయ్యటం అంటే మమకారాన్ని తెంచేసుకోవటం. అది భగవంతుని చేరుకోవటానికి దగ్గర మార్గం. వాడి సూది మనయించుగ మోపిన ఎంత మాత్రము భూమి ఎనర్చి పాండు నృపపుత్రులకి తునే అన్నాడు దుర్యోధనుడి చేత తిక్కన గారు చెప్పించారు. సర్వనాశనం అయిపోయారు. అతని ఆ లోభ గుణమే ఆయువును క్షణి. వాడి అయిన సూది మన మోపినంత భూమి కూడా పాండవులకు ఇవ్వనని వాడు అత్యమంత పిసినిగొట్టుగా వ్యవహరించాడు. సర్వనాశనమై అదే ఆ లోభ గుణమే వాడి నాశనాన్ని రెండవ కత్తిగా వాడిని చంపేసి. కనుక దుర్యోధనుడు సర్వనాశనం అవ్వటానికి అదొక. అతని లోభ గుణమే ఆ ఆయువును క్షీణించి, ఆ ఆయువుని తెచ్చే కత్తిలలో ఇది మూడవది. ఇక 4వదైన క్రోధం అనే ఖడ్గం చెప్పనే అక్కల. తన కోపమే తన శత్రువు. క్రోధము తపమున్ చరసుడు అనేటువంటి తపస్సుని కూడా భంగం చేసేది కోపం. దుర్వాసుడి కోపమే ఆయనకి చాలా చోట్ల అవమానం పాలు చేసింది. అడుగడుగున ఆయనకి దెబ్బ కొట్టి పాండవులను నామరూపాలు లేకుండా చెయ్యాలని తీవ్రమైన క్రోధం పొంది పాండవులకు కలిగిన ఫలితం ఏమిటో మనందరకు తెలిసిన విషయమే, కొత్తగా చెప్పక. ఇక తర్వాత ఆత్మవిధిచ్ఛ అంటే హద్దు పద్దు లే స్వార్థ చింతన. లోకంలో బ్రతక లివ్ అండ్ లెట్ లివ్ అని అంటుంటా. ఇప్పుడు కూడా నువ్వు బతకాలి, ఇతరుని బతకాలి అనే పసిడి పలుకు ఒకటి. ఇందులో రెండోది కాబట్టని వాళ్ళకి, అంటే ఒప్పుకోని వాళ్ళకి మొదటిది మూలఛేదం కావడం. అన్ని చోట్ల కలిపి బతకాలి, ఇతరుని బతికి. ఇది 5వ కత్తి, ఈ స్వార్థం అనే చింతన. ఈ అన్నిటికంటే పరమ నీచమైంది మిత్రద్రోహం. ఏకక్రియం భవేన్ మిత్ర అని మిత్ర శబ్దానికి అర్థం. అంటే కలిసి ఒక పని సాధించే ఇద్దరిని, ఒకదానికొకడిని మిత్రుడంటారు. మిత్రుడంటే కలిసి సాధించేవాడు, మంచి. కాబట్టి మిత్రుడికి ద్రోహం చెయ్యటం అంటే తన గొయ్యి తాను తవ్వుకోవాలి. పాండురాజు నానా కష్టాలు పడి రాజ్య విస్తరణ చేస్తే ఆయన కొడుకులు మొండి చేయి చూపించారు పాండవులకు. కౌరవు అంటే భస్మాసురులాగా
తన నెత్తి మీద తామే చేతులు పెట్టుకున్నారు. ధృతరాష్ట్ర, ఈ 6 గుణాలే ఆయుస్సును క్షీణిస్తాయ్యా, వేరే మృత్యువు ఎక్కడా లేదయ్యా అని విదురుడు చెప్పాడు. వింటాడా? నీకు శుభం కలుగా అంటే ఆయువును కత్తిరించి పారేసే ఈ గుణాలు వదిలేస్తే మీకే కాదు మీ అందరికీ మేలు కలుగుతుందని చివన ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చాడు. మళ్ళీ ఒక భీష్మస్తుతి 4వది. సపది సఖివచో నిశమ్య మధ్యే నిజపరయోర్బలయోర్రథం నివేశ్య స్థితవతి పరసైనికాయురక్షణ హృతవతి పార్థసఖే రతిర్మమాస్తు. మళ్ళా సపది సఖివచో నిశమ్య మధ్యే నిజపరయోర్బలయోరథం నివేశ్య స్థితవతి పరసైనికాయురక్షణ హృతవతి పార్థ సఖేరతిర్మమాస్తు. ఇక 5వది దేవ రక్షణ. మానవులలో చాలామందికి దైవ విశ్వాసం బాగా ఉంటుంది. అలా చాలా మంచి లక్షణం కూడా. కానీ చాలామంది ఆ విశ్వాసంతో చేసి పూజా పురస్కారాలు అక్కడికక్కడ ప్రత్యక్షంగా ఫలం కలపడు. ఇవాళ అభిషేకం చేస్తే రేపు నేను అనుకున్న కోరిక తీరాలి. అట్లా ఉండాలి. అలా కాకపోతే కొందరిలో విశ్వాసం సడలిపోవడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే ఇది ఇంతేనా, లేక మనకు ఈ విషయంలో కలగాల్సిన వివేకం ఏదైనా ఉందా అనే ఒక అనుమానం రావచ్చు. దానికి వరిష్ఠుడు వివేకశాలి ఉత్తమ ఉపదేశకుడు అయిన విదుర మహానుభావుడు సమాధానం చెప్పారు. దేవరక్షణ అంటే నా దేవాదండమాదాయ రక్షంతి పశుపాలవత్ ఎంతు రక్షితు మిచ్చంతి బుద్ధ్యా సంవిభజంతి తం. మళ్ళా నా దేవాదండమాదాయ రక్షంతి పశుపాలవత్ ఎంతు రక్షితుమిచ్చంతి బుద్ధ్వా సంవిభజంతి తం. దేవత అలకా పరులు లాగా ఒక పెట్టె పట్టుకొని ఆలకాపరు సరిపడ ఆల అంటే పశువులను కాసేటట్లుగా ఒక కట్టె పట్టుకొని మనలను కాపాడరు. పశువులు ఒక దెబ్బ కొట్టే అవి చక్కగా దారికి వస్తాయి. కనుక దేవతలు పశువుల కాపరులాగా ఒక చేత్తో చెన్నాకాలు కర్రో కట్టె పట్టుకొని మనల్ని కాపాడు. వాళ్ళు రక్షింపదలుచుకున్న వాళ్ళకి చక్కని బుద్ధి ప్రసాదిస్తారు. దాన్ని గుర్తించి అది చెప్పినట్లు నడుచుకుంటే రక్షణ దానంతటిదే లభిస్తుంది. లేదు మన పాటలు మనం పడాలి. మళ్ళా దేవతలు పశువుల కాపరుల్లాగా ఒక కర్రో చెన్నాకోలో పట్టుకొని మనల్ని కాపాడరు. వాళ్ళు రక్షించాలి అని ఎవరిని అనుకుంటారో వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదిస్తారు. దాన్ని ఆ బుద్ధిమంతులు గుర్తించి ఆ బుద్ధి చెప్పినట్లు నడుచుకుంటే రక్షణ వాళ్ళకి అదే సిద్ధిస్తుంది. లేకపోతే వాడి పాటలు కుక్క పాటలు పడతారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించిన విషయాలు ఉన్నాయంటున్నారు ప్రాచార్యులు. ఆవులను కాసేవాడు వాడికి చక్కని గడ్డి దొరికే చోటున తిప్పుతూ ఉంటాడు. వాటికి క్రూర మృగాలు మొదలైన వాటి నుండి ఆపద వస్తే తన చేతి కర్ర సాయంతో గుండె దితగు ప్రచోదనతో ఆ ఆవులను రక్షిస్తాడు. కానీ మానవుడు పశువు కాదుగా. ఆహార నిద్ర భయం మైథున విషయాలు అతనితో సమత్వం ఉన్న వాడికి లేని వివేకం ఒక ఎక్కువగా ఉందిగా.
అది లేకపోతే సర్వ విధాల పశువే అవుతారు. వివేకం అనేది పశువుల్ని పశువుల్ని వేచేది. వివేకం మనుషులకు ఉంటుంది, పశువులకు. అందుకని దేవతలు అర్చించే మానవుడు పశువుల వంటి రక్షణ భారాన్ని అపేక్షించటం ఉచితం కాదు. దేవతలే చూసుకుంటారు, పూజ చేశాగా అని అనుకుంటే అది అయ్యే పని కాదు. కనుక దేవతలు మానవులను ఆ పద్ధతిలో పశువులను కాపలా కాసినట్టు కాపాడరు, కాయరు. అయితే ఇక పూజా పునస్కారాలతో పనేమిటి అని అనుకోకూడదు. దేవతలు మనలను చక్కని పద్ధతిలో రక్షిస్తారు. ఆ పద్ధతిని విదుర మహాశయుడు ఈ శ్లోకంలో విస్పష్టంగా చెప్పారు. వారు ఎవరిని రక్షించాలనుకుంటారో దేవత వాళ్ళకి చక్కని వివేకం, బుద్ధి, జ్ఞానం అందిస్తారు. ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది కార్యం, ఏది అకార్యం, ఎలా ఆచరిస్తే, ప్రశ్నిస్తే సజ్జనుడవుతాడు, ప్రవర్తిస్తే సజ్జనుడవుతాడు, ఎలా ప్రవర్తిస్తే దుర్జనుడు దుష్టుడవుతాడు అనే వివేకం వాళ్ళు కలిగిస్తారు. మనిషి ఎవరిని ఆదరించాలనుకుంటే, మేలు చెయ్యాలనుకుంటే వాళ్ళకి ఇవన్నీ. దానివల్ల మనిషి ఉత్తమమైన నడవని అలవరుచుకొని ఈ లోకంలో పరలోకంలో తన్ను తాను రక్షించుకోడు. అంతేగాని దేవతలు వచ్చి రక్షించ. ఇది శాశ్వతమైంది, చెదరనది. అంటే వారి అనుగ్రహం అంత గట్టిది. వివేకవంతుడు నిజంగా అపేక్షించాల్సిన మార్గం రక్షణ. తనకిచ్చిన బుద్ధిని చక్కగా ఉపయోగించుకో, మనస్సును ఉపయోగించుకోబట్ట, హృదయాన్ని ఉపయోగి. ఇందులో మరొక రహస్యం దాగి ఉంది అంటున్నారు ప్రాచార్య. మనం చేసే పూజాదులు మన ప్రయోజనం కోసమే కానీ దేవతలను ఉద్ధరించటానిక. నీకు ఎన్ని కొబ్బరికాయలు కొట్టానంటే నీకు ఒళ్ళు బలిసి నువ్వు కొట్టావు, ఆయనేం అడగల. కనుక మన ఇంట్లో ఉన్న గోమాతకు ఎంత పుష్కలంగా ఆహారం ఇస్తే అంత ఎక్కువ ప్రమాణంలో పాలు, కమ్మని పాలు మనకిస్తాం. ఇది గుర్తించక చాలామంది నేను ఎంత నైవేద్యం పెట్టా, ఎన్ని కానుకలు హుండీలో వేశా అని చెప్పుకుంటూ ప్రగల్భాలు మాట్లాడతారు. ఈ ధోరణి వల్ల ప్రయోజనం లేకపోగా కీడు కూడా కలుగుతుందంటున్నారు శలాకం. అది లేనిపోని అహంకారాన్ని పెంచి అనర్థాలకు దారి చూపిస్తాయి. గుడిలో వేసే కానుక, దేవుడికి పెద్దే నైవేద్యం, ఇతర విధాలుగా సత్కార్యాలకు దోహదం చేస్తాయి. కనుక ఆ పని చేస్తూ ఉండాల్సిందే, అవి ఆపక్కల్లా. కానీ అవన్నీ భగవంతుడు పేదగా అనుభవిస్తూ మనకు తగిన ప్రతిఫలం ఇవ్వలేదనుకుంటే అంతకంటే అవివేకం, అజ్ఞానం ఇంకొకటి లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానంటున్నారు. రాయబారానికి వచ్చిన కృష్ణుడితో దుర్యోధనుడు మంచి నోరూరించే పదార్థాలు పెద్ద ఎత్తున తయారు చేయించి, మా ఇంట్లో భోజనానికి రావయ్యా కృష్ణ అని ముచ్చటపడి పిలిచి, వద్దులే విదురుడి ఇంటిలో భోంచేస్తా అన్నాడు భగవాన్. దుర్యోధనుడు ఏర్పాటు చేసిన భోజనంతో పోలిస్తే విదురుడు పెట్టిన భోజనం ఎంత సామాన్యం. ఒక కూర, పప్పు, పచ్చలు ఏదో వేసి ఉంటారు. అయినా వివేకవంతుడైన విదురుడి భోజనమే సర్వ హృదయాలెదిగిన కృష్ణుడి ఎంతో ప్రీతి కలిగించింది, తృప్తి కలిగింది. కృష్ణుణ్ణి ప్రలోభపి తన వైపుకు తిప్పుకుందామని దురాలోచన భోజన ప్రయత్నాలు చేశాడు కదా. దుర్యోధనుడిని దేవదేవుడైన కృష్ణుడు అనుగ్రహించలా. నిష్కల్మషమైన బుద్ధితో విదురుడేం అడగల మా ఇంటికి రమ్మని.
ఈయనే అడిగాడు. అష్కపటమైన ప్రవర్తన అర్చిస్తాడు కలకని పిలవకపోయి ఆహ్వానించకపోయి విదురుణ్ణి అనుగ్రహించాడు కృష్ణ పరమ. ఆయన భోజనానికి వస్తాననడమే విదురుణ్ణి సర్వాత్మన రక్షించటం. అది ఆ రక్షించటం అనే దానికి అంత గొప్ప అర్థం. ఇక రేపు పాడు బ్రతుకు ఎలా ఉంటుంది, ఎంత అనర్థాలు కలిగిస్తుంది అనే దాని గురించి తెలుసుకుంది.